జగన్ సర్కార్ హయాంలో టన్ను ఇసుక 450 రూపాయలు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అని చెప్పారు. ఓ లారీకి జరిగేటటువంటిది ఒక 5,000 రూపాయలు 4,000 రూపాయలు ప్రభుత్వానికి వస్తే 40,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఏంటి, అదంతా దోపిడీ అన్నటువంటిదే అందరికి వచ్చినటువంటి అంశం, సందేహం. అయితే ఇప్పుడు ఉచిత విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు సర్కార్, నిన్నట్టుండి అమల్లోకి తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది. ఉచిత ఇసుకకి సంబంధించి 1,394 రూపాయలు టన్ను అంటూ ఫ్లెక్సీలు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే అందులో నర్సీపట్నం ఇసుక డిపో దగ్గర టన్ను 1,225 రూపాయలు, విశాఖ అగనంపూడి దగ్గర 1,394 రూపాయలు టన్ను అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేట్ ఏంటి అన్నటువంటిది కొంతమంది ప్రశ్నిస్తుంటే, రాజమండ్రి నుండి ఇసుక తీసుకురావాల్సి ఉంది కాబట్టి ఈ రోడ్డు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది అక్కడికి తీసుకురావడానికి ఎంత అయితే మళ్ళీ లారీకి ఎంత అవుతుందనేది తెలియదు. ఇక్కడ లారీతో సహా రేటు ఎంత అన్నటువంటి తేలాల్సి ఉంది.